హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 42. అక్కడే ఆగిపోయావేంటి మీరా, రా, అందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం అని అన్నాడు చక్రి మీరాని అక్కడ చూసి. అందరితో కలిసి తినడానికి భయమేమో బాబా, వదిలే, మనం తిందాం. అసలే అత్తయ్య చేతి గుమగుమ వంటలు. ఇవాళ చిన్నతో బయట ఆడుకుంటూ ఉంటే వంటల వాసన అక్కడి వరకు వచ్చింది. అప్పుడే నాకు ఆకలి మొదలైంది అని అంటూ గౌతమ్ మీరా వెనక నుంచి వస్తూ ముందుకు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నాడు. మీరాకి గౌతమ్ అన్న మాటలకి చాలా కోపం వచ్చింది. గౌతమ్ మీరాని ఇంకా రెచ్చగొడుతూ, నీకు భయం కదా మీరా, వెళ్ళి చదువుకోపో, నీ భోజనం నీ రూంలోకి వచ్చేస్తుందిలే అని అన్నాడు. నాకేం భయం లేదు, నేను కూడా ఇక్కడే కూర్చొని నీ ముందే తింటాను, ఏం చేస్తావు అని అడిగింది మీరా. ఫస్ట్ తిను మీరా, ఆ తర్వాత చూద్దాం అని అన్నాడు గౌతమ్. మీరాకి ఇప్పుడు భయం కన్నా గౌతమ్ మీద ఉన్న కోపం ఎక్కువైంది. దాంతో తను వెళ్ళి వాళ్ళ నాన్న మరియు అన్నయ్య మధ్యలో కూర్చుంది. కాసేపటి వరకు నాన్నగారు అంటే భయం ఉన్న మీరా ధైర్యంగా వెళ్ళి ఆయన పక్కన కూర్చోవడం చూసి సీతాలక్ష్మి మనసులో నవ్వేసింది. గౌతమ్, నువ్వు మామూలోడివి కాదయ్యా, మీరాని ఎంత రెచ్చగొట్టావంటే ఇప్పుడు మీరాకి భయం కన్నా నీ మీద కోపం ఎక్కువైంది. ఒక్క రోజుల్లోనే తనని ఇంతలా మార్చేశావు. నాకు నమ్మకం ఉంది నా కూతురు మామూలు అవుతుంది అని సీతాలక్ష్మి మనసులో అనుకుంటూ చిరునవ్వుతో అందరికీ భోజనం వడ్డించింది. చిన్న, ఇలారా, నీకు తినిపిస్తా అని అంది వైదేహి. వద్దమ్మా, నేను పెద్ద పిల్లాడిని, నేనే నా చేత్తో తింటా అని అన్నాడు చిన్న. విసిగించకు, నువ్వు తింటే తినడం తక్కువ పడేయడం ఎక్కువ ఉంటుంది, నేను తినిపిస్తా అని అంది వైదేహి. తింటా అంటున్నాడు కదమ్మా, కొంచెం ముందు పెట్టు, అలా తింటూ ఉంటేనే కదా అలవాటయ్యేది. ఎంతకాలమని నువ్వు తినిపిస్తూ ఉంటావు చెప్పు అని సీతాలక్ష్మి వైదేహితో అంటూ చిన్న ముందు ఒక చిన్న పళ్ళెం పెట్టి అందులో కొంచెమంటే కొంచెమే అన్నం పెట్టి కూర కూడా వేసింది. నువ్వు తిన్ను చిన్న అని అంది సీతాలక్ష్మి. సరే, నువ్వే తిను, కానీ నేను కలిపి ఇస్తానాగు అని అంది వైదేహి. తను అన్నం కూరని కలిపి చిన్న చిన్న ముద్దలు కూడా చేసి వాడి ముందు పెట్టింది. వైదేహి అన్నం కలిపి ఇవ్వడంతో చిన్న కూడా అక్కడే కూర్చొని కొద్దిగా తింటూ ఉన్నాడు. మీరా మాత్రం అన్నంలోకి కూర కలుపుకోకుండా కొంచెం ఇబ్బంది పడిపోయింది. ఎందుకంటే ఈ రోజు వరకు వాళ్ళ అమ్మ తనకి తినిపించేది లేదా అన్నం కలిపి ఇచ్చేది. ఇప్పుడు సడన్గా తనకు అన్నం కలుపుకోవడానికి రావడం లేదు. ఇది చూసిన రాజారావు గారు మీరా కంచంలో ఉన్న అన్నం ఇంకా కూరని కలిపి తిను అని సైగ చేశారు. వాళ్ళ నాన్నగారు ఇంత సున్నితంగా మాట్లాడడంతో మీరాకి వాళ్ళ నాన్న మీద ఉన్న భయం కూడా కొంచెంగా తగ్గుతూ వస్తుంది. తనకి అలా అన్నం కలిపి ఇవ్వడంతో మీరాకి కూడా ఎక్కడో తెలియని సంతోషం. అప్పుడు తనని కోపంగా చూస్తూ ఒక గదిలో పడేసిన నాన్న ఈరోజు తనకి సొంతంగా అన్నం కలిపి ఇవ్వడంతో కాసేపు వాళ్ళ నాన్నని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏమైంది మీరా, అలా చూస్తున్నావు, తిను అని అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి మాటలకి కొంచెం ఉలిక్కిపడి తల కిందికి వేసుకొని భోజనం చేయడం మొదలుపెట్టింది. మీరా గమనించలేని విషయం ఏంటి అంటే ఈరోజు అన్ని వంటకాలు మీరాకి నచ్చేవే ఉన్నాయి. అత్తయ్య, నిజంగా వంటలు చాలా బాగున్నాయి, ఈ ఉసిరికాయ పచ్చడి నాకు చాలా నచ్చింది అని అన్నాడు గౌతమ్. ఈ పచ్చడి అంటే మీరాకి చాలా ఇష్టం అని అంది వైదేహి. అవునా, అయితే మీరాకి ఇచ్చేదే లేదు, నేను మొత్తం తినేస్తా, చిన్న పట్టు, ఇద్దరం తిందాం అని అన్నాడు గౌతమ్. ఉచిలికాయ పచ్చడి అని అన్నాడు చిన్న. ఉచిలికాయ కాదురా, ఉసిరికాయ అని అంది మీరా టక్కున. గౌతమ్ చేతిలో నుంచి పచ్చడిని లాక్కొని, మా అమ్మ నా కోసం చేసింది, నేనే తింటా అని అంది. గౌతమ్ మళ్ళీ మీరా చేతిలో నుంచి లాక్కొని, కానీ ముందు చేసింది నేనే తింటా అని అన్నాడు. నాన్న చూడు, నన్ను పచ్చడి తిననివ్వట్లేదు అని అంది చిన్నప్పటి మీరాలా మారం చేస్తూ. మీరా తనకి తెలియకుండానే ఇదంతా అంది. ఇది విని రాజారావు గారు ఒకవైపు సంతోషిస్తూ ఒకవైపు ఆశ్చర్యంతో మీరాని చూస్తూ ఉండిపోయాడు.
మావయ్య నన్నేమీ అనరు అని అన్నాడు గౌతమ్. నాన్న అని మీరా మొహం అంతా బేలగా పెట్టుకొని రాజారావు గారి వైపు చూసింది. రాజారావు గారు గౌతమ్ వైపు నకిలీ కోపాన్ని చూపిస్తూ, గౌతమ్, మీరాకి పచ్చడి అంటే ఇష్టం. సీత ఆ పచ్చడి తన కోసమే చేసింది, ఇవ్వు తనకి అని అన్నారు. సరే మావయ్య, మీరు చెప్తున్నారని ఇస్తున్నాను, లేదంటే మీరాకి ఏమిచ్చేవాడిని కాదు అని అన్నాడు గౌతమ్. నువ్వు ఇవ్వకపోయినా నేను లాక్కునేదాన్ని, ఇటివ్వు అని వాళ్ళ నాన్న తన వైపుగా మాట్లాడడంతో మీరా సంతోషంగా గౌతమ్ చేతిలో నుంచి పచ్చడిని తీసుకొని కొంచెం పచ్చడిని తన కంచంలో వేసుకొని మిగతా పచ్చడిని కొంచెం కొంచెంగా తింటూ కూర్చుంది. మీరా అలా చిన్న పిల్లలాగా మారిపోయి వాళ్ళ కళ్ళ ముందు కూర్చొని అందరితో మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉండడం చూసి వాళ్ళందరూ చాలా సంతోషించారు. కానీ వాళ్ళందరి మనసులో ఎక్కడో ఒక చిన్న భయం ఉంది. ఇవాళ రాత్రి మీరా ఒక్కతే వేరే గదిలో పడుకోగలదా, లేదా మళ్ళీ భయం అంటూ అరుస్తూ బయటికి వచ్చేస్తుందా అన్న భయం వాళ్ళలో ఉంది. మరి ఇవాళ రాత్రి ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. వింటూనే ఉండండి ఈ కథ మీరా, మీ అనామిక స్టోరీ వర్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీని మీరు చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. అలాగే ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఇంతే. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.